పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. అమ్మ బయలెల్లి నాదు నేటి నుంచి ఆషాఢం బోనాలు. ఇక బోనం ఎత్తేందుకు భాగ్యనగరం సిద్ధం. గోల్కొండలో తొలి బోనం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో బోనాల పండుగ అనగానే నగర ప్రజలకు మనసులు పులకరిస్తాయి. పురాణ గాథలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటారంటూ చూడొచ్చు. సో మొత్తానికి బోనాల పండుగ షురు అయింది. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. తల్లి బిడ్డల ఆరోగ్యాలతో చెలగాటం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన అంటూ కూడా చూడొచ్చు. ఇక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి తల్లి పిల్లల ప్రాణ సంకటంగా మారుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో గొల్లపల్లి విలేజ్ లో ఆరోగ్య లక్ష్మి పేరుతో ప్రతి నెల అందిస్తున్న గుడ్లు కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో తల్లులు ఆందోళనకు గురయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన నాసి రకం గుడ్లను సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. వరుసగా ఇలాంటి సంఘటనలు చేవెళ్ల మండల పరిధిలోని గొల్లపల్లి విలేజ్ లో చోటు చేసుకుంటున్నాయి. సదరు కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేదా అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యమా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి తల్లి బిడ్డల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవాలు ఏంది అనేది, ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించండి అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్థిక పరిస్థితిని బయట పెట్టండి అంటూ కూడా జీతాలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఏం కథ అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరైతే ఆలోచించండి. వాస్తవ కోణాలు ఏంటి, ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేవి కూడా మనందరం కూడా చూడొచ్చు. సో మొత్తానికి జరుగుతున్న అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన అంశాలను అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి భేటీ, దాంతో పాటుగా కారులో నుంచి దిగి వచ్చినా కూడా కలవని చేతులు, ఇంకోవైపు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన విషయాలేంటి, ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు మీ అందరూ కూడా చూస్తున్నారు కదా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.